ఏలి ప్రధాన యాజకుడిగా పనిచేస్తూ ఉన్నాడు. దీనికి ఇద్దరు కుమారుల పేర్లు ఏంటి? హోఫ్ని, ఫీనెహాస్. ఇద్దరు కుమారులు. పిల్లరా, మనం వీళ్ళిద్దరి గురించి చదువుకున్నట్లయితే వీళ్ళిద్దరూ బాగా యవ్వనంలోకి వచ్చేసారు. వీళ్ళిద్దరూ బాగా యవ్వనంలోకి వచ్చారు. ఏమైందంటే యవ్వనంలోకి రాగానే వీళ్ళు దేవుణ్ణి ఎరగకుండా అయిపోయారు. ఏమైపోయారు? దేవుణ్ణి తెలుసుకోకుండా వెళ్ళిపోయారు. ఎదిగారు. దేవుణ్ణి తెలుసుకోకుండా ఎదిగారు. దేవుడు ఎందుకు భయభక్తులు లేకుండా ఎదిగారు. అసలు దేవుడు ఎలాంటి శక్తిమంతుడో కూడా తెలుసుకోలేదు. చూడండి ఎంత సిగ్గుచేటు. వాళ్ళ ఆయన ఏం పని చేస్తున్నాడు? దేవుడి దగ్గర ప్రధాన యాజకుడుగా ఉన్న తండ్రి దగ్గర నుంచి దేవుని భయము తెలుసుకోలేదు, దేవుడు ఎవరో తెలుసుకోలేదు, దేవుడు ఎలాంటి వాడో కూడా తెలుసుకోలేదు. అంటే ఎలా జీవించారు వాళ్ళు? ఎలా బ్రతికారు? ప్రార్థనకు పోలేదు, పాటలు పాడేది లేదు, బైబిల్ చదివేది లేదు, మా తండ్రిని అనుసరించేది లేదు, తండ్రి ఏం చెప్తే ఆ మాట వినేది లేదు. వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ వస్తున్నారు. చూడండి ఎంత సిగ్గుచేటు. ఇప్పుడు మనం చాలా మందిరాల్లో, చాలా సేవకుల ఇళ్లలో కూడా చూస్తూ ఉన్నాం. వాళ్ళ ఆయన సేవకుడుగా ఉంటాడు, పుట్టిన బిడ్డలు ఏం చేస్తుంటారు? గాలికి తిరుగుతుంటారు. అవునా? ఈ సిటీస్ లో, టౌన్ లో ఇట్లానే ఉన్నారు అందరూ. పెద్ద పెద్ద పాస్టర్ల కొడుకులు ఏం చేస్తారు తెలుసా? గంజాయి కొడతారు, మందు తాగుతారు, పబ్బులకి వెళ్తారు, డాన్సులు వేస్తారు. పెద్ద పెద్ద పాస్టర్ల కొడుకులే తెలుసా? డాన్సులు వేయడం, మ్యూజిక్లు పెట్టుకోవడం, అల్లర చిల్లరగా తిరగడం, అమ్మాయిల్ని ఏపుకు తినడం, అమ్మాయిలతో కూడా తిరగడం, ఇలాంటి పనులు చేస్తాం. ఎందుకంటే మనం ఈ ప్రధాన యాజకుడైన ఏలి అని మనం బాగా ఏలిని చూసుకుంటే అతని కుమారులు కూడా దేవుడిని ఎరక్కగానే ఎదుగుతూ వస్తున్నారంట. హల్లెలూయా. దేవుడిని ఎరక్కనే. ఎంతవరకు మంచిది ఇది? నీ కుటుంబంలో దేవుడిని నమ్ముకున్న సేవకుడు ఉంటే నీ బిడ్డలు, నీ భార్య, నీ తల్లిదండ్రులు, బిడ్డలు అందరూ ఎలా ఉండాలి? దేవుని నమ్మకం కలిగి, భయభక్తులు కలిగి జీవిస్తూ రావాలి.